నిజామాబాద్ కామారెడ్డి జిల్లాలో అయితే జుక్కల్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ లో పోటీ ఏర్పడుతోంది. దాదాపు మనం కొన్ని రోజుల నుంచి చూస్తున్నాను. బీఆర్ఎస్ లో నేతల మధ్య విభేదాలు వస్తా ఉన్నాయి. నేతల మధ్య పోటీ కూడా ఎక్కువగా పెరుగుతుంది. ఆశావకులు కూడా పూర్తిగా ఎక్కువయ్యారు. ఫస్ట్ లిస్ట్ వదిలే అవకాశాలు ఉన్నట్లు కూడా తెలుస్తోంది. సో ఈ నేపథ్యంలోనే సీఎం కేసీఆర్ అవకాశం ఇస్తే పోటీ చేస్తానని హెడ్ మాస్టర్ సీతయ్య అయితే అంటున్న పరిస్థితి కనిపిస్తోంది. బీఆర్ఎస్ తరపు జుక్కల నుండి పోటీ చేయడానికి అయితే పూర్తిగా సిద్ధమయ్యారు. అయితే సిటీ ఎమ్మెల్యే నియోజకవర్గానికి చేసింది ఎమ్మెల్యే లేదు అని అప్పుడే హాట్ కామెంట్స్ కూడా చేస్తా ఉన్నారు. సో సామాజిక సేవకుడిగా అయితే తను పూర్తిగా పేరు పొందాడు. అయితే సీతయ్యకి అక్కడ ఎమ్మెల్యే ఛాన్స్ పోటీ చేసే అవకాశానికి కేసీఆర్ ఇస్తే చేస్తా అని ఖచ్చితంగా చెప్తున్నారు. దీని మీద పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి నవీన్ అందిస్తారు. నవీన్, చెప్పండి. జుక్కల్ నియోజకవర్గం నుండి ఇటు ఎమ్మెల్యే హనుమత్ షిండే మరోసారి పోటీకి సై అంటుంటే తాను కూడా పోటీ చేస్తానని చెప్పి కూడా జుక్కల్ నియోజకవర్గం నుండి బీఆర్ఎస్ తరఫున తనకు కూడా సీటు వస్తున్నటువంటి సీతయ్య ఉన్నారు. సీతయ్య మనవి ప్రధానంగా చెప్పండి, మీరు ఎమ్మెల్యేగా హనుమత్ షిండే 20 సంవత్సరాలుగా మీకు అక్కడ ఎమ్మెల్యేగా ఉన్నాడు. దాంతో కూడా సీటు కన్ఫర్మ్ కూడా చెప్తే పరిస్థితి ఉంది. మరి మీరు పోటీ చేస్తారంటున్నారు. ఇంతవరకు ఏమైనా నాయకులతో టచ్లో ఉన్నారా ఏంటి? అసలు మీకు కారణం ఎందుకు కోరిక ఎందుకు వచ్చింది? అంటే ఇప్పుడు ఇక్కడ ఈ జుక్కల్ నియోజకవర్గం అభివృద్ధి ధ్యేయంగా మేము పనిచేస్తున్నాం. ఇప్పుడు టికెట్ వస్తుందా రాదనేది సెకండరీ. ఈ నియోజకవర్గం సంక్షేమము, అభివృద్ధి, ఈ ప్రాంతం మేలే మా లక్ష్యం. ఆ లక్ష్యం కొరకు ముందు పోతున్నాం. భవిష్యత్తులో అవకాశం వస్తే, ఇంకా పదవులు వస్తే ఇంకా ఎక్కువ మొత్తంలో పని చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. నాయకులతో టచ్లో ఉన్నారా? మీ కోరిక కూడా ఎవరికైనా చెప్పారా? మంత్రికి కానీ ఇక్కడ ఉండక కవిత ఎవరికైనా నాయకులకు? నేను నాకు ఉమ్మడి జిల్లా నిజామాబాద్ కామారెడ్డి 2 జిల్లాలో నాకు వీళ్ళందరూ సుపరిచితులు, నన్ను గుర్తుపడతారు. వాళ్ళతో అందరితో సన్నిహితంగా ఉన్నాం కాబట్టి వాళ్ళ విషయం తెలుసు. అవకాశం వస్తే ముందు సామాజిక కార్యక్రమం చేస్తాం. ఎమ్మెల్యే కూడా సిట్టింగ్ ఎమ్మెల్యేలకి సీఎం కేసీఆర్ కూడా సిట్టింగ్ ఎమ్మెల్యేకి టికెట్ ఇస్తా అని చెప్పి కరకాటిగా చెప్పిన పరిస్థితి ఉంది. మీరు కూడా టికెట్ ఆశిస్తున్నారు. ఒకవేళ మీకు ఇయ్యని పక్షంలో ఏంటి పరిస్థితి? ఇప్పుడు ముఖ్యమంత్రి గారు తెలంగాణ ఉద్యమ సారథి. గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత, తెలంగాణ ఫామ్ అయిన తర్వాత అనేక సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నారు. ఇక్కడ జరగట్లేదు అన్నది పబ్లిక్లో టాక్ ఉంది. అని డబుల్ బెడ్రూమ్లో జుక్కల్ నియోజకవర్గం చాలా వెనుకబడ్డది. విద్య, వైద్య, రోడ్లు, మంచినీటి సదుపాయాలు, ఇవన్నీ పబ్లిక్ నాతో మాట్లాడుతున్న సందర్భాలు ఉన్నాయి. ఏం చేద్దాము? మీ పార్టీకి చెందిన ఎమ్మెల్యే ఇక్కడ అభివృద్ధి చేయలేదు అనుకుంటున్నారు. అసలు పబ్లిక్ అంటారు కదా, డబుల్ బెడ్రూమ్లో జుక్కల్ నియోజకవర్గం చాలా వెనుకబడిందని పబ్లిక్ ఒపీనియన్ ఉంది కదా. ఆయన చేయలేదని నేను ఎందుకంటా? అంటే జరగలేదని పబ్లిక్ అంటారు. కాబట్టి అవకాశం ఉంటే ముందుకు పోతాం. టికెట్ ఇయ్యే పక్షంలో మీ భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉంటుంది? ఇప్పుడు ప్రజాస్వామ్యంలో ఎవరైనా ఆశించవచ్చు ఏదైనా. మనం చేసిన కార్యక్రమాలు, మన సత్సంబంధాలు. జుక్కల్ నియోజకవర్గంలో ఇప్పుడు హెడ్ మాస్టర్ సీతయ్య అంటే మాస్ ఐడెంటిఫై వచ్చింది. అనేక సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నాను. చూద్దాం. ఇప్పుడు వారి హృదయంలో అయితే మనం చోటు సంపాదించాం కదా జుక్కల్ నియోజకవర్గం ప్రజల హృదయాల్లో. మీరు ఇప్పుడు కేసీఆర్ ప్రజలది, ఇప్పుడు ఎమ్మెల్యే పోటీ చేసిన క్యాండిడేట్లు కూడా ఖచ్చితంగా ప్రజలకు వెళ్ళిపోయాలి. అనేక ప్రజలతో ఉంటూ వాళ్ళతో కష్టసుఖాలు తెలుసుకోవాలి. మీరు ఎలాంటి కార్యక్రమాలు చెప్పారు ఇప్పటి వరకు? నేను ఇంతకుముందే చెప్పిన, రాజకీయము అనేది చాలా ఇంట్రెస్టింగ్ ఉండాలి. రాజకీయ పరిజ్ఞానం సంపాదించుకోవాలి. చేసే పట్టుదల ఉండాలి. ప్రజలకు చేసే తపన ఉండాలి. ఇప్పుడు నాది MA హిస్టరీ ఉస్మాన్ యూనివర్సిటీలో చదువుకున్నా. విద్యార్థి దశ నుండి రాజకీయాలు ఉన్నాను. నేను ఉపాధ్యాయ సంఘం లీడర్గా ఉన్నాను. ఉపాధ్యాయ సంక్షేమం కోరినవాడిని, విద్యార్థుల సంక్షేమం కోరినవాడిని. ఇప్పుడు ప్రజల సంక్షేమం కొరకు ప్రజాసేవ చేయడానికి ముందుకు వస్తున్నా. అనేక సంక్షేమ కార్యక్రమాలు చేసినామంటే ఇప్పుడు అనేక కళాశాలలకు, స్కూళ్లకు పెద్దల పారిశ్రామికవేత్తల సహకారంతో డెస్క్ బెంచ్లు ఇచ్చినాం. నియోజకవర్గంలో క్రికెట్ కిట్లు ఇచ్చినాం, వాలీబాల్ కిట్లు ఇచ్చినాం. మెజార్టీ స్కూళ్ళలో హెల్త్ క్యాంపులు నిర్వహించినాం. SSC మార్చ్ 2023 ఎగ్జామ్స్ టైంలో నియోజకవర్గంలో మెజార్టీ స్కూళ్ళకు పరీక్ష ప్యాడ్లు ఇచ్చినాం. నేనేందో అందరికి తెలుసు. అంటే పని చేస్తాడు అంటే పట్టుదల ఉంది అన్నది తెలుసు. డబ్బులు సంపాదించడం ఇంపార్టెంట్ కాదు. డబ్బులు సంపాదించుకోవాలంటే వ్యాపారం చేసుకోవచ్చు, లేదా హోటల్ పెట్టుకోవచ్చు, రెస్టారెంట్ పెట్టుకోవచ్చు, దావత్ చేసుకోవచ్చు. డబ్బులు సంపాదించాలనుకుంటే రాజకీయం చేసేవాడు పట్టుదలతోని
ప్రజలకు సేవ చేయాలా, ప్రజలకు మేలు కోరాలా. రాష్ట్ర ప్రభుత్వం తీసుకొస్తున్న సౌకర్యాలు ప్రజలకు అందించేవాడే నాయకుడు. అది మేము కోరుతున్నాం. ఆ దిశలో ముందుకు పోతున్నాం. అది వస్తుందా రాదా కాలం నిర్ణయిస్తుంది. ప్రధానంగా పడి చెప్తున్నారు అయితే భారతదేశంలో ఎవరికైనా పోటీ చేసి ఏ పార్టీని కూడా పోటీ చేసి హక్కు ఉందని చెప్పి చెప్తున్నారు. అందుకోసమే తాను కూడా గత కొన్ని సంవత్సరాల నుంచి బీఆర్ఎస్ పార్టీలో కార్యకర్తగా ఉన్నానని చెప్పి అనేక కార్యక్రమాలు కూడా చేస్తున్నా అని చెప్పి అందుకోసమే తాను కూడా బీఆర్ఎస్ టికెట్ నుండి ఇక్కడ జుక్కల నుండి ఆశిస్తున్నానని చెప్పి చెప్తున్నారు. అయితే అస్తద రాదు తర్వాత పక్కటి కానీ ఖచ్చితంగా ప్రజల వద్దకు వెళ్తానని చెప్పి ప్రజలతో అనేక ప్రజలకు సంబంధించిన కార్యక్రమాలు చేపడుతుందని చెప్తున్నారు. అయితే ఇక్కడ ఎమ్మెల్యే కూడా ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయడం లేదు. డబ్బులు పెట్టే విషయంలో కావచ్చు, ఇలాంటి విషయంలో కూడా ప్రజలు అనుకుంటున్నారు అని చెప్పి ఖచ్చితంగా తనకు మాత్రం టీలు ఇస్తే మాత్రం ఖచ్చితంగా పోటీ చేస్తానని చెప్పి కూడా చెప్తున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. అయితే తాను విద్యావంతులతో పాటు కూడా హెడ్ మాస్టర్ గా పనిచేస్తున్నానని చెప్పి తన పదవిని కూడా త్యాగం చేసి మరి పొలిటికల్ గా వస్తానని చెప్పి కేవలం ప్రజల కోసమే వచ్చి ప్రజల సేవ కోసం కూడా తను ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని చెప్పి సీతయ్య చెప్తున్న పరిస్థితి